సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జాహ్నవి అదృశ్యమై నేటికి 7 రోజులు అయితే కావస్తుంది. పోలీసులు లభించిన అన్ని కోణాల్లోనే అయితే ఈ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి క్లూ అయితే లభించలేదు. చివరగా ఇప్పుడు ఈ చిన్నారి జాహ్నవి పెంపుడు కుక్కకైతే జీపీఎస్ అయితే అమర్చడానికి పశు వైద్యులు అలాగే పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. ఈ కుక్క చిన్నారితో పాటు కొండ వరకు వెళ్ళి 3 రోజుల తర్వాత తిరిగి రావడం, ఈ కుక్కకైతే ఇప్పుడు జీపీఎస్ ట్రాకర్ని అమర్చి దీన్ని అడవిలోకి వదిలే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది జీపీఎస్ ట్రాకర్ అమర్చిన తర్వాత ఎటువైపు వెళ్తుంది అనేది కూడా ఒక ప్రశ్నగానే ఉంది. అసలు ఈ కుక్క క్లూలు ఏమైనా సంపాదించగలుగుతుందా లేకపోతే ఏం జరుగుతుంది అనేది పోలీసులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ కుక్క కూడా కొంచెం బలహీనంగా ఉంది. దీనికి గాయాలు కూడా అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ కుక్క జాహ్నవి మిస్ అయిన ప్రదేశానికి వెళ్తుందా ఏంటి అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అలాగే ఇక్కడ ఉన్న పాప తల్లిదండ్రులు కూడా చాలా ఉత్కంఠగా ఉన్నారు. అసలు కుక్క ఎటువైపు వెళ్తుంది అనేది కూడా చూడాలి. ఈ కుక్కకు జీపీఎస్ అమర్చిన తర్వాత ఏదైనా క్లూలు లభిస్తాయేమో అని పోలీసులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ 7 రోజుల నుంచి ఎటువంటి క్లూలు అయితే లభించలేదు. పోలీసులు అన్ని కోణాల్లోనూ అంటే ఇక్కడ అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో అయితే మోషన్ సెన్సార్ కెమెరాలతో అయితే ఇక్కడ ఈ కొండను ప్రతి అణువణు క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు. ఈ కుక్కకైతే కొంచెం బలహీనంగా ఉన్న నేపథ్యంలో దానికి ఈ బలం కోసం కొంచెం ఇంజక్షన్ కూడా చేస్తున్నారు. అది కొంచెం ఎనర్జీ కోసం అయితే ఇంజక్షన్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుక్కను బయటకు వదిలిన తర్వాత అది ఎటువైపు వెళ్తుంది, జీపీఎస్ ట్రాకర్ అసలు అనుసంధానం చేసిన తర్వాత ఇది జీపీఎస్ ఏ విధమైన సమాచారాన్ని ఇస్తుంది అనేది కూడా మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తున్నాం మనం. పోలీసులు అయితే ఈ కుక్కను ఇప్పుడు వదిలే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ వదిలితే ఎటువైపు వెళ్తుంది, జాహ్నవి ఆచూకీ ఏదైనా లభిస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ కుక్కకు ఇప్పుడు ఇప్పటికే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన అత్యాధునిక ట్రాకర్ని అయితే అమర్చారు. దీని కదలికలను అయితే పోలీసులు ట్రాక్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కుక్క ఎటువైపు వెళ్తుంది, ఏం చేస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఈ జాహ్నవి ఏదైతే తండ్రి వెనకాలైతే పరిగెత్తుందో అదే రోడ్డు దగ్గర ఉన్నాం. ఈ రోడ్లో కుక్కను వదలడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కుక్క ఎక్కడ వరకు వెళ్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఈ రోజుకి 7 రోజులు అయితే కావస్తుంది. ఈ 7 రోజుల నుంచి పోలీసులు విస్తృతమైన సెర్చింగ్ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. వివిధ టీములతో మొత్తం ఈ 40 ఎకరాల పామాయిల్ తోటలోను అలాగే ఈ 500 ఎకరాల కొండ ప్రాంతంలోనూ టీంలు అయితే సెట్ చేస్తున్నాయి. అసలు ఈ ఆపరేషన్ ఎంతవరకు వచ్చిందనేది మనతో మాట్లాడడానికి రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంది. సార్, ఈ కేసును మీరు మొదటి నుంచి మీ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అసలు ఈ రోజు 7వ రోజు అయింది. ఈ రోజు అసలు అప్డేట్ ఏంటి, అసలు ఈ కేసు అప్డేట్ ఏంటి? ఇన్వెస్టిగేషన్ అయితే సీరియస్గా కంటిన్యూ అవుతూ ఉంది. అన్ని ప్రాబబిలిటీస్ని చెక్ చేస్తున్నాం. ఎన్ని రోజులైనా సరే ఇది లాజికల్గా కంక్లూజన్ వచ్చి పాప ట్రేస్ అయ్యే వరకు చేస్తాము. ప్రస్తుతానికైతే ఎటువంటి ఇంపార్టెంట్ లీడ్ అయితే మనకి దొరకలేదు. అటువైపు ఎవరైనా స్ట్రేంజర్స్ క్యాప్ చేసి తీసుకెళ్ళిపోయారా లేదా ఏదైనా ఫారెస్ట్లో యానిమల్ క్యాచ్ చేసిందన్న విషయానికి ఇంతవరకు మనకి ఎటువంటి ఒక కంక్లూజన్ అయితే రాలేదు. అన్ని యాంగిల్స్లో చర్చ చేస్తున్నాం. ప్రస్తుతానికి తను ఏదైనా డిమైస్ అయి ఉంటే బట్టలు ఆర్నమెంట్స్ ఏమైనా దొరకాలి, అది లేదు. అదేవిధంగా ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉన్నారన్న యాంగిల్లో అయితే సీసీ ఫుటేజ్లో కానీ డంప్లో కాల్స్ యొక్క అనలైజేషన్లో కానీ అక్కడ కూడా ఎటువంటి లీడు మనకు దొరకలేదు. అంటే ఈ 2 ప్రాబబిలిటీస్ మనం రూల్ అవుట్ చేయలేం. కానీ పాప అయితే బతికే ఉండొచ్చు. లాంగ్ ఇలా నడుచుకొని వెళ్ళిపోయి డీప్ ఫారెస్ట్లోకి లేకపోతే ఇంకా ఎక్కడికైనా తోటల్లోకి వెళ్ళిపోయి ఉంటే ఎవరైనా స్ట్రేంజర్స్ తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టి ఉండొచ్చు. ఏదేమైనా కానీ అన్ని యాంగిల్స్లో చేస్తున్నాము. ప్రస్తుతానికైతే మనం చెప్పుకోదగ్గ లీడ్ అయితే మనకు దొరకలేదు. సార్, అంటే ఇప్పుడు ఈ 40 ఎకరాల పామాయిల్ తోటకు అయితే ఫెన్సింగ్ ఉంది. ఈ ఫెన్సింగ్ దాటుకుని పాప కొండల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే 2 ఏళ్ళ చిన్నారి అంత దూరం నడవగలదు అసలు? అది ఫెన్సింగ్ దాటినట్టు మనకు ఎవిడెన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ ఫెన్సింగ్ బార్బర్ వైర్కి ఆ కుక్క యొక్క వెంట్రుకలు, పాప తల వెంట్రుకలు కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఫాదర్ మదర్ చూశారు. వాళ్ళు ఆ పాప వెంట్రుకలు అని చెప్పారు. అదేవిధంగా ఆ వెంట్రుకలు కూడా కుక్క అని డిసైడ్ చేశారు. అంటే ఫెన్సింగ్ ఎవరైనా బై ఫోర్స్ తీసినా లేకపోతే వీళ్ళు వాలంటరీగా దాటినా ఫెన్సింగ్ అయితే క్రాస్ చేసి బయటకు వెళ్ళినట్టయితే ఎవిడెన్స్ ఉంది. సార్, ఇప్పుడు ఈ జీడి పిక్కలు ఏరుకునే కొంతమంది వ్యక్తులు వస్తారని చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా తీసుకునే కోణంలో మీరు దర్యాప్తు చేస్తున్నారంటే వాళ్ళు ఏమైనా పాపని ఎత్తుకెళ్ళిపోయే అవకాశం ఏమైనా ఉందా? ఎస్, అది మనం ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాం. మీరు ఇప్పుడు దొండవాక పక్కనే ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారం మొత్తం విలేజెస్ అందరినీ ఎన్యూమరేట్ చేసాం. ఎవరున్నారు విలేజ్లో, ఎవరు లేరు, ఇప్పుడు ఎవరైనా అప్స్కాండింగ్ ఉన్నారా అనేది పిన్ టు పిన్ ప్రతి ఇంటి యొక్క అడ్రస్లతో సహా వాళ్ళు ప్రతి పర్సన్ని మనం ఐడెంటిఫై చేసాం. అయితే ఈ తోటలో గత 15-20 రోజులుగా ఏజెన్సీ నుంచి వచ్చి కొంతమంది పనిచేసి వెళ్ళిపోయారు, 15 మంది 20 మంది అని చెప్పి వాళ్ళు ఏజెన్సీ ఏరియాలో. అంటే ఇప్పుడు అక్కడ కూడా మనం ఒక టీం పంపించాం.
వాళ్ళు ఏదైనా పని డబ్బుల కోసం వాటి కోసం బ్యాలెన్స్ల కోసం వచ్చినప్పుడు ఏదైనా పట్టుకుపోయారా ఏంటనే యాంగిల్లో ఆ విలేజ్ కూడా ఇప్పుడు ఆ బంధువులని ఇచ్చి ఎవరైతే పిల్ల తండ్రి తమ్ముడు గణేష్ ఎవరైతే ఉన్నారో ఆ తమ్ముడిని ఇచ్చి పంపించాం. అక్కడ మన పోలీస్ టీం కూడా ఉంది. ఆ యాంగిల్ కూడా వెరిఫై చేస్తున్నాం. అంటే ఇప్పుడు పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని అయితే వాడుతున్నారు. ఈ సెల్ ఫోన్ టవర్ పరిధిలో ఆ మిస్సింగ్ అయినప్పుడు ఏమి సెల్ ఫోన్లు యాక్టివేట్ అయ్యి ఉన్నాయి, అవి ఎక్కడ ఆఫ్ చేసి ఉన్నాయి, అటువంటి దాని మీద ఆ యాంగిల్ ఏమైనా మనం ప్రయత్నిస్తే ఎంతవరకు? అదే డంప్ కాల్స్ వెరిఫికేషన్ అంటే అదే. ఇప్పుడు అక్కడ ఆ స్పాట్ ఏదైతే ఉందో పాప మిస్ అయినటువంటి స్పాటు అక్కడ మనం డంప్ తీస్తాం. అంటే అన్నీ ఈ లొకాలిటీలో వాడినటువంటి సెల్ ఫోన్స్ అన్నీ కూడా డంప్లోకి వచ్చేస్తాయి. అవి మనం ఒక 1 by 1 లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరైనా ఆపేశారు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు అనేది కూడా మనం అనలైజ్ చేస్తాం. అయితే ఈ వాట్సాప్ కాలు ఫేస్బుక్ ఇవన్నీ కూడా డంప్లోకి రావు. అవి ఐడిపిఆర్ అని దానికి ఒక యాప్ ఉంటుంది. దాని ద్వారా చెక్ చేయాలి. అవి కూడా ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ కాల్స్ అవి కూడా త్వరగా వెరిఫై చేస్తున్నాం. సరే, ఇప్పుడు పాప మిస్ అయినప్పుడు తర్వాత 1 గంటన్నర కుండపోతగా వర్షం కురిసింది. అక్కడ కొన్ని ఆధారాలు అయితే చెరిగిపోయాయి అని చెప్తున్నారు. 3 రోజుల క్రితం కుక్క వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళిన తర్వాత కూడా పెద్ద వర్షం కురిసింది. అప్పుడు కూడా మిగిలిన కొద్దిపాటి ఆధారాలు కూడా చెరిగిపోయే అవకాశం ఉంది. ఎలా ముందుకెళ్తారు? అసలు ఈ కేసు దర్యాప్తు ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఇప్పుడు మనకి మెయిన్ అవరోధం మనకి వాతావరణం రెండు సార్లు కూడా మనకి సహకరించలేదు. ఆ పాప మిస్ అయిన 12:30 తర్వాత 3 నుంచి 5:30 గంటల వరకు విపరీతంగా గాలి వర్షం వచ్చింది. అదొకటి. తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కుక్క ట్రేస్ అయ్యి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కుక్కను మనం పంపించే టైంకి మళ్ళీ వర్షం వచ్చింది. ఒకవేళ ఈ కుక్క వెళ్ళే రూట్ కూడా రూట్ కూడా మనం చెక్ చేయడానికి ఆ కుక్క కూడా పసిగట్టలేని పరిస్థితి వచ్చింది. అయినటువంటి ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా మేము సిన్సియర్గా పాప ట్రేస్ అయ్యే వరకు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీ డిపార్ట్మెంట్లో ఎంతో శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ ఆ కుక్కలను ఇప్పటివరకు ఏ క్లూ సంపాదించలేకపోయాయి. ఇప్పుడు మనం ఇంట్లో పెంచుకునే కుక్క మెడలో ఈ జీపీఎస్ ట్రాకర్ వేస్తే ఏమన్నా ఆధారాలు సేకరిస్తుందన్న నమ్మకం అయితే ఉందా? అంటే కుక్క ప్రత్యక్ష సాక్షి కదా. ఇప్పుడు పాపకి బాగా పాప కూడా ఫాలో అయింది కదా. కుక్క బాగా విశ్వాసమైన జంతువు కాబట్టి ఆ పాప ఏదైనా ఎక్కడి వరకైనా లాస్ట్ సీన్ వరకు ఈ కుక్క వెళ్ళే ఉంటుంది. అక్కడ వరకు అయితే డెఫినెట్గా తీసుకెళ్తుంది. దానివల్ల మనకు అది క్లూ వస్తుంది. అంటే టువర్డ్స్ ఫారెస్ట్ వైపు వెళ్ళిందా లేకపోతే టువర్డ్స్ ఇటు విలేజెస్ వైపు వెళ్ళిందా అన్నది డెఫినెట్గా క్లూ కొంతవరకైనా క్లూ వస్తే ఆ యాంగిల్లో కొద్దిగా మనం ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. అంటే మీరు చివరిగా చెప్తున్నారు ఈ పాప దొరికే వరకు సెర్చింగ్ ఆపరేషన్ ఆగదని చెప్తున్నారు. ఎస్, డెఫినెట్గా ఏదో ఒక కంక్లూజన్ వచ్చే వరకు మా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. పాప దొరికే వరకు విశ్రమించేది లేదని సీఏ చెన్నకేశ్వరరావు అయితే చెప్తున్నారు. ఇప్పటివరకు అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాపను కనిపెట్టేందుకైతే టీంలు అయితే రంగంలో దిగాయి. ఇప్పుడు ఏదైతే పెంపుడు కుక్క ఉందో దానికి మెడలో ఒక జీపీఎస్ ట్రాకర్ను అమర్చామో అది ఎంతవరకు ఈ ఆధారాలను సేకరిస్తుంది అనేది వేసి చూడాలని చెప్తున్నారు. మరోవైపు పాప కోసం అయితే పాప తల్లిదండ్రులు అయితే రోధిస్తున్నారు. తమ పాపను ప్రాణాలతో తమకు తెచ్చివ్వాలని అధికారులను ప్రజాప్రతినిధులను చేతులెత్తి వేడుకుంటున్నారు.